జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను ఉరివేసి చంపేశాడు ఒక భర్త. పిల్లలు పుట్టడం లేదు అనే కారణంతో భర్త ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. కొడిమియాలకు చెందిన మహేందర్తో మమతకు పెళ్ళైంది. అయితే మమతను అదనపు కట్నం కోసం వేధించేవాడు మహేందర్. అలాగే పిల్లలు పుట్టడం లేదు అంటూ మహేందర్ ఫ్యామిలీ టార్చర్ పెడుతూ ఉంది. ఆమెను వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య మమత. ఏప్రిల్ 24వ తారీఖున భార్యను ఇంటికి తీసుకొచ్చాడు మహేందర్. అదే రోజు రాత్రి మమత మెడకు తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి భర్త మహేందర్ చంపేశాడు. మమత కనిపించడం లేదంటూ అప్పటి నుంచి నాటకాలు ఆడడం మొదలుపెట్టాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. మహేందర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఆ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సెర్చ్ చేసేటప్పటికీ కుళ్ళిన స్థితిలో మమత మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొడిమియాల పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో ఉన్నాము. మల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి మమతనైతే కొడిమ్యాలకు చెందినటువంటి ఆవుదుర్తి మహేందర్కి అయితే ఇచ్చి 20 సంవత్సరాల క్రితం వివాహం చేయడం జరిగింది. పిల్లలు కలగలేదని కావచ్చు, అంతేకాకుండా అదనపు కట్నాల కానుకలు ఇవ్వలేదని అయితే అతి దారుణంగా చంపి పారిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనం అయితే వారి కుటుంబ సభ్యులతో ఉన్నాము. వారి తండ్రి అయితే మనతో పాటు అయితే ఉన్నారు. కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, దీనికి చావు గల కారణాలు ఏంటనేది ఒకసారి మృతురాలి తండ్రి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాపు, ఏం జరిగింది, అసలు ఎందుకు చంపిండని మీరు భావిస్తున్నారు? సార్ వాడు మొత్తం సైకో సార్. వాడు మొత్తం తాగుడు తిరుగుడు. నా బిడ్డ 2 సార్లు పంచాయతీ అయింది. పంచాయతీ అయితే చేస్తే తోలకపోతే నేను తోలాలని చెప్పాను సార్. తోలంటే మళ్ళీ ఏం చేసిండు, పోయిండు. మళ్ళీ 4 రోజులకు మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చి నేను తోలకపోతాను అందరితో పెద్దతో చెప్తాను. ఇప్పుడు తోలని చెప్పిన వాళ్ళు సరే పోనీ పెద్దవాళ్ళతో చెప్పినాక ఒకసారి చూద్దాం పోనీ అని వాళ్ళు తోలలేదు సార్. తోలినాక తీసుకుపోయి 3వ రోజులకు తీసుకుపోయిండు. కథ పోయి ఇట్లా చేసి చంపేసిండు సార్. మొత్తం ఘోరంగా చంపేసిండు సార్. అంటే ఇప్పుడు దీనిలో ఎవరెవరు ఉన్నారని భావిస్తున్నారు? ప్రస్తుతం దృష్టిలో అయితే అత్త మామతో పాటు కొంతమంది మరుదులు సైతం ఉన్నారని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే ఎవరెవరు కలిసి చంపిరు, ఎట్లా చంపిరు అంటే దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ మీరు ఏమని ఫిర్యాదు చేశారండి? సార్ తల్లి తండ్రి నా అల్లుడు వాళ్ళిద్దరు 5 మనుషులు 5 కలిసి నా బిడ్డ చచ్చిపోయింది సార్. 5. అంటే ప్రస్తుతం అయితే చంపిన తర్వాత అయితే తనైతే ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడం జరిగింది. కొంత హృదయ విదారక ఘటన అయితే చోటు చేస్తుంది. 20 సంవత్సరాలు అయితే కాపురం చేయడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత చంపడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నారు? సార్ 20 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. సార్ తల్లిదండ్రి వాళ్ళ ఆస్తి కోసం నన్ను బాధ పెట్టిండు. మా భూమిని అడిగిరాని చేశానని చెప్పంటే మేము కూడా వేణం సార్. పోతే వాళ్ళ తల్లి ఇస్తా అన్నది. ఇస్తా అంటే ఇవ్వకపోతే దాని గురించి మేమేం చేస్తాము, నీ ఆస్తికి నువ్వు పంచుకొని చెప్పి ఎన్నిసార్లు నా భార్య నా బిడ్డను రోజు ఇదే వేధింపుడు. నువ్వు అత్తలేవు, నువ్వు చేస్తలేవు, నీది సంసారం కదా ఇది అని చెప్పి నువ్వు వేయించుడు పెట్టిండు. నువ్వు అట్లయినా వేయడం చేసినావు. వాళ్ళ ఈ తల్లిదండ్రి అన్నందుకు మేమేం చేస్తాం, రోజు ఇదే గొడవలు పెట్టుకుంటా నా బిడ్డను టార్చర్ పెట్టుడు. ఎప్పుడు ఇదే టార్చర్ పెట్టు, తాగుడు అచ్చుడు తెల్లందాక రాత్రి 3 గంటల దాకా రాత్రి 3 గంటల దాకా రోజు ఇదే లొల్లి. అయినా భరించింది నా బిడ్డ, భరించి రాజకత్తి తీసుకుపోయి చంపేసిండు. ఓకే, అంటే ఏం చేస్తున్నాడు మీ అల్లుడు, ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయి ఏం చేస్తుండేది? అంటే ఇంతకుముందు ఏమన్నా ఇట్లా గొడవలు జరిగినా మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చిందా? సార్ ఇంతకుముందు గొడవలు లేకుండే, అప్పుడు లేకుండే, ఇప్పుడు ఉందే చాలా చేసిండు. ఏమంటావా నాస్తాను అన్నాడు. సపరేట్గా ఈ లొల్లి చేసి చెప్పినాక సార్ నా బిడ్డ ఒక బట్టల షాప్లో పని చేస్తుంది సార్ కరీంనగర్లో. అట్లా పనిచేయడం కూడా దానికి క్రెడిట్ కార్డు పెట్టి దాని మీద పైసలు తీసుకొచ్చిండు, లోన్. ఆ పైసలు తీసుకొచ్చి నా బిడ్డ నెలకు కట్టుకుంటా పైసలు అన్నీ తెరిపింది. ఆ పైసలు తిన్నాడు. నా బిడ్డ ఇది మొత్తం బంగారాలంతా బంగారం అంతా మొత్తం అమ్ముకున్నాడు. అమ్ముకొని మొత్తం నా బిడ్డని చంపేసిండు సార్. మొత్తం కరీంనగర్లో చంపి ఇక్కడ తీసుకొచ్చాడు అని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే ఎంతవరకు నిజం? ఇక్కడ చంపాడా, కరీంనగర్లో చంపాడా అంటే ఏమైనా సమాచారం ఉందండి మీకు ఏమన్నా? సార్ లేదు, కరీంనగర్లో చంపలేదు. కరీంనగర్ రూమ్ కిరాయి అక్కడ ఏం లేదు. మేము పోయి చూసినాం. అక్కడ పోలీసులు వచ్చారు, తలుపు తీసినాం, తాళమాల కూడా చూసినాం. అక్కడ ఏం లేదు సార్. అంత బరబరు ఆడికెళ్ళి ఇక్కడ వేములాడ తీసుకొస్తా అన్నాడు. వేములాడ నుంచి వచ్చారు. ఇక్కడ వాళ్ళు సంతింట్లోనే చంపేసాడు సార్. సంతింట్లోనే చంపి సంతింట్లోకి వెళ్ళి సేవను తెచ్చినాం. ఇప్పుడైతే చంపి 8 రోజులు అవుతుంది. అంటే మీకైతే ఏం చెప్పాడు? అంటే మీరైతే పోలీసులో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? అంటే కొంత నా భార్య కనిపించట్లేదని సైతం కొంత కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే చెప్తున్నారు కదా, ఏం జరిగింది అసలు వివరంగా చెప్పండి సార్. ఇక్కడికి మేము 3 రోజులు అయింది. నా బిడ్డ ఫోన్ చేస్తే ఫోన్ లావట్లేదు సార్. నా బిడ్డ ఎటు పోయిందని చెప్పాను. నేను నా బిడ్డ ఇంటికి పోయినా కరీంనగర్ పోతే అక్కడ లేరు. ఆ ఇంటి వాళ్ళు ఓనర్ గా చెప్పారు, అన్న నిన్ననే పేరు వాళ్ళు వెమ్లాడకు తీసుకుపోయాడు, వెమ్లాడ గుడికి పోతాను పేరు అని చెప్పన్నారు. మరి ఏది గుడికి పోతే అని చెప్పంటే మొదలు మేము పోయినాం. 10:30కు అక్కడ పోయినాం సార్. 10:30 పోయేసరికి వాడు పొద్దుగాల వచ్చి మళ్ళా స్నానం చేసి మరో వేరే బట్టలు వేసుకుని వెళ్ళిపోయింటాడు. మేము పోయే వరకు కరీంనగర్ లేడు. లేకపోయేసరికి వీళ్ళందరూ అందరం మేము ఫోన్లు చేసుకుంటా చెప్పినాక వాళ్ళ ఇంటి ఓనర్లు వాళ్ళందరూ ఉండి ఆయన మా సర్పంచ్ సాబు ఫోన్ చేసేసరికి ఇట్లా సంగతి దొరుకుతలేని చెప్పంటే కాంప్లిమెంట్ ఇద్దాం, పోలీస్ కాంప్లిమెంట్ ఇద్దాం అన్నారు మా సర్పంచ్. అన్నవాళ్ళ మరి ఎట్లా ఇద్దామని చెప్పంటే సరే మరి ఇద్దాం ఇక్కడికి రారని చెప్పి అన్న వాళ్ళు మేము ఏం చేసినా అక్కడ మాట్లాడి చేసిన వాళ్ళు అక్కడ పెడదామన్నారు, కరీంనగర్లో పెడదామన్నారు.
కర్మలో పెడదామంటే మరి మా సర్పంచ్ తెలుసుకున్నాక అని చెప్పని మా సర్పంచ్ తెలుసుకున్నాం. ఇక్కడ తెలుసుకున్నాక మా గంగాధర తెలుసుకుంటే మా సర్పంచ్ అన్నాడు ఇక్కడ రాదు ఇక్కడ రాదు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వేరు ఎక్కడి నుంచి ఉన్నారు ఎక్కడ కర్మ నుంచి అయితే అక్కడే వర్తించని చెప్పని వాళ్ళు మళ్ళీ మేము వచ్చేసారి మళ్ళీ కర్మేరు వెళ్ళిపోయినాం. కర్మేరు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వంట వల్ల కేసు పెట్టినాం. పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసుకున్నారు. ఒకరోజు వచ్చిర్రు, మేము పోయినాం, అదంతా తిరిగినాం. పోలీసులు మా ఎంబడి వచ్చిర్రు. ఎక్కడెక్కడ టవర్ అంతలే ఉన్న కాడ తిరిగి చూసినాం. అంటే మీ అల్లుడు మాట్లాడినా మీతో అంటే నా భార్య కనిపించట్లేదు అని మీకు చెప్పిండా? మాకేం చెప్పలేదు సార్. వాడు మొత్తం స్విచ్ ఆఫ్ పెట్టిండు మొత్తం 2 ఫోన్లు. నా బిడ్డ ఫోన్ గుంజుకున్నాడు, వీని ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాడు కథ. ఇక మాకేం తెలియదు ఎక్కడ దాచిపెట్టిండో ఎక్కడ ఉంచిండో అని చెప్పని మేము పోలీసులు కంప్లైంట్ ఇచ్చుకుంటా మేము ఇట్లే తిరుగుతున్నాం. మొత్తం మేము సడ్డా కూడా ఇద్దరం కలిసి ఊక రోజు ఇదే తిరుగు అన్నారు మమ్మల్ని. తిరుగుతాను మాకు ఎక్కడ దొరకలేదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 7 రోజులు అయిపోయింది. 7 రోజులు అయిపోయింది సార్. నిన్న వాడే సిలిండర్ అయిపోయింది. సిలిండర్ అయింది చక్కగా పోయి. సిలిండర్ అయితే మాకు తెలియదు. మాకు మేము ఇంట్లో సపరేట్గా ఉన్నాం. ఇట్లా ఉండేసరికి 10:30 9 అవుతుంది సార్. కొడిమ్యాలు ఎస్ఐ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. తలుపులు తాళం వల్ల కొడతామని చెప్పండి. సరే అని చెప్పి ఉరికొచ్చేవరకు ఏమున్నది శవం ఉన్నది అలా. తాళం వల్ల కూడా చూసేవారు శవం ఉన్నది అలా. అంటే ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారంటే మీ పాపనైతే కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్న పరిస్థితి ఉంది. తనైతే చంపడం జరిగింది, తనైతే సరెండర్ అయ్యారని మీరైతే వెల్లడిస్తున్నారు కదా. ప్రస్తుతం అయితే మీకు ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? సార్ మాకు న్యాయం ఉంది. మరి వాళ్ళు నా బిడ్డ ఎట్లా ఏందో వాళ్ళందరూ బయటికి వెళ్ళకుండా వాళ్ళు కావాలి నాకు. నా అల్లుడు నా తమ్ములు వాళ్ళ తల్లిదండ్రి సార్ మాకు నా శిక్ష అనుభవించిన కాబట్టి వాళ్ళు కూడా శిక్ష అనుభవించాలి నాకు. అంటే మీరు ఏమైనా మాట్లాడారా వాళ్ళ తల్లిదండ్రులతో? ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఈ 4-5 రోజుల క్రితం? సార్ మేము ఏం మాట్లాడలేదు. మేము ఏం మాట్లాడే ప్రయత్నం వాళ్ళతో చేయలేదు. చూపెట్టుకున్నారు. చూపెట్టిన వాళ్ళని తల్లిదండ్రులు తెలుగు పట్టుకున్నారు. పట్టుకపోయి పోలీసులు చెప్పంటే పోయి 1 రోజు వేరు సార్ మళ్ళీ వాపసు వచ్చారు. పోలీసు వాళ్ళు ఆ రోజు పట్టించుకోలేదు. ఇక మేము చేసే ప్రయత్నం మేము చేసినాం. మళ్ళీ పట్టుకపోతున్నాను పట్టుకపోలే చేయలేదు. తల్లికి అంత ఏర్పడి తల్లిదండ్రికి అంత ఏర్పడి సంపేషన్లో పెట్టించేసింది నాకు తెలియదు అని చెప్పింది. నిన్న చూసే వరకు అందులోనే ఉంది సార్. ఓకే, అంటే ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? సార్ నిన్న అయితే మా ముందటనైతే తీసుకుపోతా ఉన్నారు. పోలీసు వాళ్ళు తీసుకుపోలేదా మేము కాబట్టి చూడలేదు సార్. మా ఆపత్తిలో మేము వచ్చినాం సార్. మాకేం తెలియదు కాదు. వాడు ఎక్కడ ఉండవు అల్లుడు ఎక్కడ ఉండవు వీళ్ళందరూ తీసుకుపోయినా అంటారు. తీసుకుపోలేదు అది వాళ్ళకి ఏర్పాటు పోలీసు వాళ్ళకి ఏర్పాటు సార్. మాకైతే తెలియదు మరి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. మనమైతే ఇక్కడ మల్లాపూర్ దగ్గర అయితే ఉండడం జరిగింది. మమతనైతే 20 సంవత్సరాల క్రితం ఆవుదుర్తి మహేందర్ అనే వ్యక్తికి అయితే వివాహం చేయడం జరిగింది. కానీ ఏం జరిగిందేమో తెలియదు. కానీ కొంత పిల్లలు కలగట్లేదని కావచ్చు, అంతేకాకుండా కట్న కానుకలు ఇవ్వలేదన్న కారణం చేత అయితే అతి దారుణంగా ఉరివేసి చంపి ఇంటికి తాళం వేసి అయితే వెళ్లడం జరిగింది. తర్వాత తనైతే పోలీసులకైతే లొంగిపోయినట్టయితే ఇప్పుడు మృతురాలి తండ్రి అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇటువంటి ఘటనలు మరొకసారి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు నాకు 20,000 కావంటే 20,000, 30,000 అంటే 30,000, ఫోన్లు కావాలంటే ఫోన్లు కొనిచ్చిన బండి నాదే, నా అన్ని మొత్తం అన్ని సర్వం నాయే సార్. ఇప్పటి వరకు నాకు వానికి 4-5 లక్షలు పెట్టినాం సార్. మేము 4-5 లక్షలు తిన్నాడు. లాస్ట్కి అయితే నా బిడ్డను అంత బంగారం అమ్ముకుంటూ అన్ని చేసిండు. లాస్ట్ చంపేసిండు నా బిడ్డను. ఓకే, ప్రస్తుతం అయితే తనైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. నా బిడ్డనైతే చంపడం జరిగింది. ఏది కావాలంటే అది సైతం నేను ఇవ్వడం జరిగింది. బండి కావచ్చు, పైసలు కావచ్చు, ఎన్నిసార్లు అడుగుతా అన్నిసార్లు ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 5 లక్షల కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. అన్ని దీన్ని తీసుకున్న తర్వాత అయితే నా పాపనైతే అతి దారుణంగా చంపాడంటే వారి తండ్రి అయితే విలపిస్తున్న పరిస్థితి మనమైతే చూడడం జరుగుతుంది. మనతో పాటు అయితే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీతో మాట్లాడుతుండేదా మమత ఎట్లా ఉండేది ఇక్కడ గ్రామంలో? అయితే మీకు సైతం తెలిసి ఉంటుంది కదా, అంటే ఎలా జరిగింది అనుకుంటున్నారు? మమత అనే అమ్మాయి అసలు ఊర్లో ఎవరికి ఉన్నదనేది కూడా చాలా నైస్ పర్సన్. ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళేది కాదు. దురదృష్టం ఏంటంటే వాడు సైకోగా తయారై అమ్మాయిని చంపడం, వేధించడం జరిగింది. వానికి తగిన విధంగా వాడు జీవిత ఖైదు వేసి వాళ్ళకు తగిన మూల్యం చెల్లించాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఎందుకు చంపాడని మీరు భావిస్తున్నారు? అంటే ప్రధాన కారణం ఏమేమిటి అంటే వీరైతే చెప్తున్నారు కొంత తాగుడు కావచ్చు, అంతేకాకుండా కొంత బానిస ఇవ్వడం జరిగింది, అంతేకాకుండా కట్న కానుకలు ఇవ్వలేదని కావచ్చు, పిల్లలు పుట్టలేదని ప్రధాన కారణం చెప్తున్నారు, అంతేకాకుండా కొంత ఆస్తి తాగాదాలు సైతం ఉన్నాయని అయితే వారి తండ్రి అయితే వెల్లడిస్తున్నారు. ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు? అంటే ప్రస్తుతం అయితే వీరికి ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? వాళ్ళ అమ్మాయిని ఒక 2 years నుంచి వేధించడం అయితే ఇది వాస్తవం. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం పంచాయతీ జరిగింది. పంచాయతీ జరిగితే ఆ రోజు అందరం ఇక్కడ పంచాయతీ వద్ద ఏం చెప్పామంటే, తీసుకుపోయి నీ భార్యతో 20 సంవత్సరాలు నువ్వు పెళ్లి చేసుకుని కలిసి ఉండాలి అంటే నేను సరే నా భార్యని చక్కగా చూసుకుంటాను, తీసుకుపోతాను, ఏదైనా వర్క్ చేసుకుంటాను అని చెప్పి తీసుకెళ్లడం జరిగింది. ఏం చేస్తున్నాడు మహేందర్? అసలు ఏం చేస్తుంటాడు? టైలరింగ్ వర్క్ చేస్తున్నాడని చెప్పాడు మాకు. గత ఆయన 20 సంవత్సరాల నుంచి టైలర్ వర్క్ చేస్తారని తెలుసు. అమ్మాయి ఇప్పుడు రీసెంట్ గా 2 years నుంచి చెన్నై షాపింగ్ లో మా వర్క్ చేస్తుంది. ఆమెకు 14-15 జీతం వస్తుంది ఆమెకు. తను ఏం చేసినంటే ఇప్పుడు 1.5 year నుంచి ఏం వర్క్ చేయడం లేదు. ఆమె డబ్బులతోటే జల్సాలు చేసుడు, ఆమె ద్వారానే అన్ని మొత్తం సంసారం వెళ్ళదీసే డబ్బులన్నీ ఆమె వాడుకుంటుండు. ఆ రకంగా కూడా అతడు నమ్మించి మోసం చేసి తీసుకెళ్ళాడు. బుధవారం అంటే తీసుకెళ్లాడు అమ్మాయిని. బుధవారం అంటే గురువారం, శుక్రవారం 2 రోజుల మధ్యలో అంతే. బుధవారం ఈవినింగ్ తీసుకెళ్లాడు.
గురువారం ఈ 2 రోజులలోనే కథం ఈ రకంగా చేశాడు. నమ్మించి నమ్మక ద్రోహం చేశాడు. ఇది కావాలని ప్రీ ప్లాన్ గానే చేసేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి. అంటే ప్రస్తుతం దీనిలో ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? ఇంకెవరన్నా వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ ఉండొచ్చు అనుకుంటున్నాం మేము. ఒకరి వల్ల కాలేదు, అది వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా అతనికి సహకరించవచ్చు. ఓకే అండి. ప్రస్తుతం అయితే మనం చూస్తున్న కుటుంబ సభ్యుల ప్రోద్బలంతోనే తనైతే చంపడం జరిగిందని అయితే కొంతమంది గ్రామస్తులు కావచ్చు, వారి తల్లిదండ్రులు సైతం వెల్లడిస్తున్నారు. ఖచ్చితంగా మా పాపకు ఎలాంటి అన్యాయం అయితే జరిగిందో వాళ్ళని సైతం అలాగే శిక్షించాలి, వాళ్ళని సైతం చంపాలని అయితే వారి కుటుంబ సభ్యులు అయితే ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి మనం అయితే చూడడం జరుగుతుంది. మనతో పాటు మరికొంతమంది గ్రామస్తులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందని భావిస్తున్నారు? ఎందుకు జరిగింది? ఇంత ఘోరమైన సంఘటన జరగడానికి కారణం ఏంటని భావిస్తున్నారండి? నా పేరు మహేష్. మా బావ వీళ్ళు వాళ్ళ అమ్మ అందరు కలిసి నా అక్కని చంపేసిర్రు. ఆస్తి అన్నారు, వరకట్నం అన్నారు, ఎన్నో అని మా అక్కని చిత్రహింసలు పెట్టిర్రు. వాళ్ళ చెల్లె వాళ్ళ అన్న అంటే ఇప్పుడు మా బావ మహేందరు, వాళ్ళ తమ్ముని పేరు అనిలు నడిపోడు, చిన్నోడు వెంకటేశు, వీళ్ళందరూ ప్లాన్ వేసి అప్పట్లో పంచాయతీలు అయినా గాని ఇల్లు జాగా ఈ పెద్దయినకి ఇయ్య అన్నారు. ఈ పెద్దయినకి ఇయ్య అని తర్వాత ఏం చేసిర్రు, నా కొడుకు అక్కడ ఉండద్దు, అందరు బయట ఉండాలన్నారు. ఈ పెద్దయిన మా బావ పోయి బయట ఉన్నాడు. ఉన్న తర్వాత పంచాయతీ డబ్బులు ఖర్చు చేసుకున్నాడు. అన్ని అయిపోయిన తర్వాత ఏం చేసిండు, అక్కడ ఉండద్దు, దాటిగా బయట ఉండడం కరీంనగర్ ఉన్నారు. సరే అన్ని అయిపోయిన తర్వాత ఏం చేసిండు, నా బావ వాళ్ళ అమ్మ నాన్నని కలిసిన తర్వాత మాకు రిటర్న్ అయిపోయింది. ఇక ఆస్తి ఇస్తా అన్నారు, నాకు అన్ని ఇస్తా అన్నారు, నా బిడ్డ అద్దన్నారు, నీ భార్య ఉంచుకోకని చెప్పింది అని చెప్పిండు. అన్నాక బావ నీ దండం పెడితే నీకు ఏది కావాలంటారు ఇస్తా నేను అన్నాక, సరే తీర నేను ఏం చేయము అని తీసుకుపోయిండు. పంచాయతీ పెట్టినావు, పెద్ద మనసు అన్నారు, ఏం చెయ్య అని తీసుకుపోయిన తర్వాత ఇన్ని రోజులు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు అక్కడికి ఇంటి దగ్గరికి పోతే పోనీయలే మా బావను. వాళ్ళు ఈయనకి ఇయ్యలే ఫస్ట్ ఆస్తి, ఇద్దరికి వేసిర్రు. మన కొడిమ్యాల ఇప్పుడు ఊరేసి చంపిన దాంట్లో ఇన్ని రోజులు ఇయ్యనోళ్ళు తాళముని సీసీ ఫుటేజ్ కూడా ఉంది, కెమెరాలన్నీ ఆ ఇంటికి నడిపోడు. ఇప్పుడు అనిలాంటి వాడు వాడు పెట్టుకున్నాడు అక్కడ. సో ఇన్ని రోజులు ఇయ్యనోళ్ళు ఇప్పుడు లాస్ట్ 1 వీక్ బిఫోర్ ఇక్కడ పంచాయతీ పంపించిన తర్వాత వాళ్ళ అమ్మ తాళం తీసుకోకూడదని తాళం ఇచ్చిందట. తాళం ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి చేసిరు, చంపిరు. సో నేను మొన్న ఫోన్ చేసి నాకు డౌట్ వస్తుంది, మరి నా అక్క ఎక్కలేదు, ఇక్కడ కరీంనగర్ కిరాయి ఉంటారు, అక్కడ తాళం పడట్లేదు. మా అమ్మ దగ్గర ఎక్కడైనా పెట్టవచ్చే, ఒకసారి పోయి వాళ్ళ ఇంటికాడ తాళం పలగొట్టు, ఒకసారి లేకుంటే సీసీ ఫుటేజ్ చూడరు అన్నాక వీళ్ళందరూ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు రావాలి, వాళ్ళ ముందు చూడాలి అన్న తర్వాత ఆయనతో వాళ్ళు ఆ టైంకే వీడు ఏం చేసిండట, వీడు పోయి అక్కడ సరెండర్ అయిందట, గిట్ల జరిగింది మేము చేసినామని చెప్పిందట. అదొక్కటి. సో ఇన్ని రోజులు ఇవ్వని తాళము, ఇంటి తాళం వాళ్ళు అమ్మేందుకు ఇవ్వాలి, ఇతనికి ఇన్ని రోజులు ఇవ్వలే. వాళ్ళిద్దరు నడిపోడు అనిలు, చిన్నోడు వెంకటేష్, వాళ్ళిద్దరు పేరు మీద వేసేసింది, వాళ్ళిద్దరికే హక్కు నీకేం లేదన్నది. అలాంటిది ఇప్పుడు తాళం ఇచ్చింది. అంతకుముందు ఒకసారి మా బావ పోయిండు, పోయి అక్కడ ఉంటే వాళ్ళని తలకే వాళ్ళకి కొట్టిండు నడిపోడు, వీళ్ళు నీకు లేదని. సో అప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు వాళ్ళు? తాళం ఇచ్చింది వాళ్ళ అమ్మ. వాళ్ళ తమ్మునికి అయితే నేను అట్లా డౌట్ వస్తుందని ఫోన్ చేసినాక మా అన్న ఉంటాడు ఒక అతనే, అన్న ఏం చేసి కాల్ చేసిండు అతనికి, బావ బామ్మరు అయితే ఫోన్ చేసి, అరే మరి నా తమ్మునికి వాళ్ళకి డౌట్ వస్తుంది, మరి మీ ఇంట్లో గిట్ల ఉంది కావచ్చు, వాళ్ళు బాగా ఎడతారా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ నాన్న అంటే, అది కెమెరాలని ఖరాబ్ అయినాయి, వాడు అక్కడ ఇంట్లో ఉంటున్నాడు కదా అంటే, వాళ్ళు ఇంట్లో ఉంటాను నాకు తెలుసు నాకు ఉన్నలోలే తెలుసు కానీ ఎందుకని నేను రాలేగా అని అన్నట. అంటే దీని మీకు మీరు అర్థం చేసుకోరి, ఇన్ని రోజులు ఫస్ట్ ఉంటేనేమో నీ ఇల్లు వాడు తీసుకుపోతారని కొట్టినవు అని అది చేసినావు, ఇప్పుడు నువ్వు రాలే అంటే ఈవెన్ సీసీ ఫుటేజ్ కూడా బ్లాక్ చేసిరు మొత్తం. ఎందుకు బ్లాక్ అయినాయి అని అడిగినట్ట మా అన్న నరేంద్రని అడిగితే, అరే అవి కోతులన్నీ తీసుకుపోయినాయి అంటే, వన్స్ నీ మొబైల్లో చూసుకుంటావు కెమెరా బ్లాక్ అయిందంటే నువ్వు ఈవెన్ రావాలి నువ్వు అదే నైట్. వానికి కారు ఉంది i20 సంథింగ్. వాడు మెయిన్ ఏంటంటే వాళ్ళ మామ పంచాయతీలు అప్పుడు కూడా మమ్మల్ని ఇవన్నీ నడిపోవడానికి ఉంటారు నేను, వాళ్ళ మామతోని మమ్మల్ని ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని మొత్తం మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసిన మా అక్కను, దాన్ని ఉంచుకోకూర్రి, అద్దు నీకు అదద్దు, వాళ్ళ అమ్మ తమ్ముడు అన్న అందరు కలిసి నీకు ఆస్తి కావాలంటే నీకు అది ఉండద్దు, నా కోడలు ఉండద్దు, మీరు దాన్ని చంపు. శైలజ వాని చెల్లె, వాని చిన్న తమ్ముని పేరు వెంకటేశు, నడిపోని పేరు అనిలు, వాళ్ళ ఇంటి పేరు అవదుర్తి అనిలు, ఈయన పేరు చంపినోడు మా బావ, వాని పేరు మహేందరు, వాళ్ళ అమ్మ అజ్జిరమ్మ, లక్ష్మణ్ వాళ్ళ నాన్న. ఇక వీళ్ళ 5గురు, వీళ్ళందరూ ఏవనే వీళ్ళు A1 A2 A3 ఏది కాదు, వీళ్ళందరూ కలిసి నా అక్క పానం తీసి మళ్ళీ నా అక్కను చూసుకోకుండా కూడా చేసి ఇంత కన్నింగ్ ప్లాన్ వేసిరు. వాడు ఇన్ని రోజులు అనిల్ గారు నిన్ను అచ్చిపోయినాడు అక్కడికి, నిన్న అశవం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి తొందరగా ఎందుకు పోవాలి? నువ్వు తప్పు చేయకుంటే తొందర ఎందుకు వెళ్ళిపోవాలి? ఓకే అంటే మీరు ప్రస్తుతం మీద ఎలాంటి న్యాయాన్ని అయితే కోరుకుంటున్నారండి? నాకు కావాల్సిన న్యాయం వచ్చేసి, నా అక్కని ఎక్కడ ఏ ఇంట్లో చంపిరో అదే ఇంట్లో కొడిమ్యాల దాన్ని మొత్తం డిమాలిష్ చేసి ఆ జాగను
అక్కడ బేస్మెంట్ లో ఏమన్నా కట్టి నేను నా అక్కకు గుడి కట్టించుకుంటా అంతే. వాళ్ళకి శిక్ష వాళ్ళ జీవితాంతం లైఫ్ టైం ప్రెజెంట్ లైఫ్ టైం ఉండాలి. జీవిత ఖైదీ జీవితాంతం వాళ్ళ 5 ఎక్కడికి వెళ్ళి జైల్లోకి వెళ్ళి ఏ బెయిల్ ఉన్నా ఏది ఉన్నా వాళ్ళ అత్తారని తెలిసినా మీకు సమాచారం ఉన్నా మాకు ఎప్పుడు లాయర్లు గాని కోర్టు గాని హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని ఎక్కడికైనా మేము వచ్చేందుకు సిద్ధం. ఓకే, మీరు పోలీసులతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు మీతో అయితే పోలీసులు? అయితే పోలీసు వాళ్ళతో నిన్నేం చెప్పిరమ్మా పోలీసులు? నేను మార్నింగ్ వచ్చిన. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే మృతురాలి తల్లితో ఉన్నాం. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. వీరైతే వెల్లడిస్తున్నారు ఎక్కడైతే చంపాడో ఆ ప్లేస్ లో అయితే నేనైతే మా అక్కకైతే గుడి కట్టుకుంటాను, ఖచ్చితంగా ఆ ప్లేస్ అయితే వారికి అయితే కేటాయించాలని వీరైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే 6 ఉన్నారో వారిని సైతం కఠినంగా శిక్షించాలి. ఆవుదుర్తి మహేందర్ కావచ్చు, అంతేకాకుండా అనిల్, అంతేకాకుండా వెంకటేష్, శైలజ, లక్ష్మణ్, అంతేకాకుండా వజ్రవ్ అనేది కఠినంగా శిక్షించాలని 6 ప్రధానంగా ఉన్నారనేది మృతురాలి తమ్ముడైతే వెల్లడిస్తున్నారు. ఒకసారి అయితే మృతురాలి తల్లి ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, పోలీసులు అయితే మాట్లాడారా? ఏం చెప్తున్నారమ్మా? మాట్లాడి నాకు ఏం నిన్న మనసున పట్టలేదు సార్. నేను ఏం పట్టలేదు. నేను ఏడ్చుకుంటున్నా నా బిడ్డలు నాకు లేకపోయారని. ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు ఒక్క బిడ్డ ఒక కొడుకు. నాకు ఏం మాట వస్తలేదు. ఆ బిడ్డ చచ్చిపోయిందా ఈ బిడ్డ నీ కొడుకు నేను చూస్తామంటే కూడా వస్తలేదు. వాళ్ళే చంపిర్రు. వజ్రవ్వ, ఈ అనిలు, మా మహేందర్ గాడు, ఈడు వెంకటేష్, ఈ శైలేష, ఈ లక్ష్మణ్, వీళ్ళే 6 కలిసి నా బిడ్డను హత్యపడతారు చేసిర్రు. ఎప్పుడు సమాచారం ఇచ్చారు? అంటే మీకు మీ కూతురు కనబడట్లేదని ఎప్పుడు సమాచారం ఇచ్చారు? వాళ్ళు ఇయ్యలే అసలు. మేమే మరి ఫోన్లు లేవు ఏమి లేవు అని మేము ఇంటి కిరాయి కాడికి పోయే వరకు ఆయన ఫస్ట్ 10 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తాయి అని మేము చూసుకుంటుండే వరకు పోనీ ఇంటికైతే పోదామన్న వరకు వాళ్ళు కిరాయి ఉన్న కాడికి పోతే అమ్మ లేరు, మొన్ననే తీసుకుపోయిండు, ఏం చేసిండు అన్నాడు. మళ్ళీ తర్వాత మా చెల్లెళ్ళకి కనబడ్డాడు. ఏమయ్య మహేందర్ మా అక్క బిడ్డ ఏదనంటే మీ అక్క బిడ్డ 5 నిమిషాల్లో తీసుకొస్తాడు. ఆయన తప్పిచ్చిండు. ఇటుక 60 అయింది, చెల్లులు స్విచ్ ఆఫ్ అయింది. సార్ వాంచన్ మీ పాప మీ దృష్టికి తీసుకొచ్చిందా? అంటే నన్ను ఇట్లా హింసిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని మీ కూతురు మీతో ఎప్పుడైనా చెప్పిందా? చెప్పింది. అమ్మ మీరు ఇంతగానం పెట్టగానే నన్ను ఎందుకు ఇట్లా చేస్తుండని చెప్పింది. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ చెందినటువంటి మమతను అయితే 20 సంవత్సరాల క్రితం ఆవుదుర్తి మహేందర్ అనే వ్యక్తికి అయితే ఘనంగా వివాహం జరిపించడం జరిగింది. వీరి అన్యోన్య జీవితంలో ఏం జరిగిందో తెలియదు కానీ కొంత కట్న కానుకలు కావచ్చు, అంతేకాకుండా పిల్లలు పుట్టలేదని కావచ్చు, కొంత ఆస్తి తగాదాల నేపథ్యంలో అయితే అతి దారుణంగా చంపడం జరిగింది. చంపిన తర్వాత అయితే తనైతే ఇంటికి తాళం వేసి అయితే బయటకైతే వెళ్లడం జరిగింది. ఆయనకు తెలిసి అన్ని చేసిండు, మంచిగా బతుకుతారు అనుకోని ఎత్తే వాడు కన్నింగ్ ప్లాన్ వేసి ఆయన నా అక్క నాకు కాకుండా చేసిర్రు. ఏది ఉన్న వాళ్ళని అడగండి, మేము ఎన్ని చేసినాము ఏం చేసినాము. కట్నము పైసలు. నేను లాస్ట్ టైం మొన్న కూడా పెట్టిన అవసరం అయితే నా బండి 8827 అన్న గ్లామర్ బండి కూడా తీసుకుపోయిండు. బండి తీసుకో అన్న, ఏదైనా డబ్బులు అవసరం ఉందన్నా మమ్మల్ని ఎప్పుడు బ్లాక్ మెయిలే. డబ్బులు ఎన్ని డబ్బులు అంటే నా అక్క మంచిగా ఉండాలని నేను డబ్బులు ఇచ్చిన, కానీ నా అక్కని చంపుతారు అనుకోలే. వాయిస్ మెసేజ్ కూడా పెట్టిన అతనికి, బావని దండం పెడితే అక్క కనబడతలేదట, ఎక్కడ ఉంది ఏం కదా నాన్నతో ఇట్లా అన్నమాట. మరి నీ బిడ్డ ఎటు పోలే, నీ బిడ్డని చంపలే అన్నమాట. బావ ఏం చేయకు దబ్బన తీసుకుపోయినా మాకు కనబడతలేదు, అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావు. నా అక్కని ఏం చేయకు, నాది ఏం కావాలని నీకు ఇస్తా, నా అక్కని ఇడిచిపెట్టు, లేకుంటే నీకు అంతకుముందు ఏమైనా సాయం కావాలని నేను చేసినా కదా, ఈ సాయం అన్న గుర్తుంచుకో. ఇవన్నీ పెట్టినా నా బావ నాకేం రిప్లై చేయలే. నా అక్కని తీసుకుపోయారు వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి నువ్వు చంపరాగా చూసుకుంటావు అన్నవచ్చు. వాళ్ళు మొత్తం తీసుకుపోయారు, చంపారు. అది కూడా పురుగులు పడరాక వాళ్ళు ఆలోచించి మీ దగ్గరకు పోవద్దు, మమ్మల్ని ఎంత పరిస్థితి చేయాలని చేసిర్రు మమ్మల్ని. మా నాన్న మా అమ్మ వారం అయ్యే వాళ్ళు ఏడ్చి బీపీ డౌన్ అయ్యి ఇదై ఇవాళ బాధ్యత. ఇప్పుడు వాళ్ళని ఎట్లా నేను చూసుకోవాలి? మా పరిస్థితి ఏంది? మాకు జరిగే న్యాయం చేయరు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కావాల్సింది అక్కడ మొత్తం వాళ్ళ ఇల్లు ఏ జాగ కొరకు మమ్మల్ని ఏ కట్నం కొరకు చంపిరో నా అక్కను ఆ ఇల్లు డిమాలిష్ చేసి మొత్తం దాన్ని అక్కడ గోడ లెక్క మొత్తం కాంపౌండ్ లెక్క పెట్టి ఆ జాగా మా అక్కను అక్కడ చంపిరు కాబట్టి అక్కడని అక్కడ గుడి కానీ ఏది కానీ విగ్రహం ఆ ఖర్చు నేను పెట్టుకుంటా. కానీ వాళ్ళు డిమాలిష్ చేసి అక్కడ ఆ జాగా ఎవరికి హక్కు లేదు. నా అక్కని చంపినందుకు నాకు ఈ న్యాయం అంతే. నాకు ఎన్ని గుంటలు ఉంటుందండి? అది 2 గుంటలు ఉంటది. 2 గుంటలు రాకుంటది. రోడ్డుకు ఫస్ట్ బిట్టే అన్న మీ దండం పెడతా, మా అక్కకు మా అక్క ఆత్మ శాంతించాలంటే అక్కడ ఖచ్చితంగా మీరు అందరు నిలబడి జేసీబీలు తీసుకొచ్చి గవర్నమెంట్ అందరు వచ్చి అది కూలగొట్టి నా అక్క ఫోటో మేమన్నా అక్కడ విగ్రహం కట్టిస్తా. ఆ విగ్రహం కట్టియాలి. అది ఎవ్వరు వాడుకోవద్దు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకు వర్తించదు. నా అక్క విగ్రహం ఉండాలి, ఏ జన్మలైనా ఉండాలి. దాన్ని ఒక పేపర్ రాసి అన్ని చేసి మాకు చూడండి. చెప్పండి, మీకు ఏమవుతారు చనిపోయిన మమత? ఎట్లా ఉండేదమ్మా మీతోనైతే? ఎట్లా ఉండేది అంటే? మంచిగా ఉండేది సార్, మాతో మంచిగా ఉండేది. ఆమె వాళ్ళతో గొడవలు పెట్టుకోదు, ఏం పెట్టుకోదు. ఆమె నట్టుగా తీసుకుపోయి చంపేసిండు.
వారు బుధవారం తీసుకుపోయి శనివారం వరకు సేవం చేసిండు. పంచాయతీ పెట్టి పెద్ద మస్తు సార్ అమ్మాయి ఒక చదువు అంటే తీసుకుపోయిండు. సరే అని పంపించినాం. ఇక శనివారం వరకు ఇట్లా చేసిండు సార్. మీరే న్యాయం చేయాలి. ప్రస్తుతం మనమైతే ఇస్తున్నాం. వీరి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ఇక్కడికైతే గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆవుదుర్తి మహేందర్ అనే వ్యక్తి అయితే అతి దారుణంగా అయితే తన భార్య అనేది చంపడం జరిగింది. ఆ తర్వాత అయితే తనైతే అక్కడి నుంచి అయితే పారిపోవడం జరిగింది. 3 ముళ్ళేసి 7 అడుగులు నడిచినటువంటి భర్త కడదాకా తోడుంటానైతే బాసలు అయితే చేయడం జరిగింది. కానీ ఆ భార్య పాలిటైతే ఎముడుగా అయితే మారిన పరిస్థితి అయితే మనం అయితే చూడడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. కన్నీరు మున్నీరుగా వారి కుటుంబ సభ్యులు అయితే విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అయితే 6 ప్రధాన నిందితులుగా అయితే వారి కుటుంబ సభ్యులు అయితే భావిస్తున్నారు. ఇక్కడైతే మహేందర్ కావచ్చు, వారి తండ్రి లక్ష్మణ్, అంతేకాకుండా వారి తల్లి వజ్రవ్వ, తమ్ముడు అనిల్, వెంకటేష్ తో పాటు శైలజ వారి చెల్లెలు ఉన్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని అయితే వీరైతే వేడుకుంటున్నారు. వీరి అనిల్ వాళ్ళ మామ కొంత అడ్వకేట్ గా అయి ఉండడం వల్ల అయితే వారైతే కొన్ని పథకాలు అయితే రచించారని అయితే వారి సోదరుడు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనం చూసినా ఖచ్చితంగా మా కుటుంబానికి అయితే న్యాయం చేయండి అని అయితే వీరైతే భావిస్తున్నారు. వేములవాడ ఆలయానికి తీసుకెళ్తున్నా అని చెప్పేసి అయితే రెంటల్ ఎక్కడైతే ఉన్నారో వారికి అయితే చెప్పడం జరిగింది. అక్కడి నుంచి అయితే ఇటు తీసుకొచ్చి అయితే కొడిమ్యాలో చంపడం జరిగింది అని అయితే వారి కుటుంబ సభ్యులైతే భావిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులైతే భావిస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. ఇక్కడైతే ప్రస్తుతం అయితే బాడీని అయితే ఖననం చేస్తున్నారు. దాదాపు 8 రోజులు అవుతుంది బాడీని తీసుకొచ్చి మొత్తం పురుగులు పట్టాయి అనేది వారైతే కన్నీరు మునిగా విలపిస్తున్నారు. వారిని సైతం అలాగే శిక్షించాలి. ఆ స్థలంలో అయితే మా అక్కకైతే గుడి కడతానని అయితే వారి సోదరుడు అయితే వెల్లడిస్తున్నారు. ఆ అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తానని సైతం వారైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు సైతం వారైతే కఠినంగా శిక్షించాలని అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే మనమైతే మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. Gokulam Signature Jewels.